హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్. ఈరోజు మన ఛానల్లో రాబోయే స్టోరీ నేమ్ సత్యభామ, ఏ స్టోరీ ఆఫ్ లవ్ అండ్ రివెంజ్. స్టోరీ రైటర్ మధు ఎర్రంశెట్టి, ప్రతిలిపి రైటర్, స్టోరీ నేరేటర్ కళ్యాణి విక్రమ్, స్టోరీ ఎడిటర్ వెన్నెల. సత్యభామ పార్ట్ 4. అతడు అంతే కోపంతో ఇక నిన్ను జీవితంలో తాకనంటూ లేచి వెళ్ళిపోవడం అంతా కలలో లాగా జరిగిపోయింది. ఇక్కడ ఎవరు తప్పు చేశారు అన్నది ప్రసక్తి కాదు. అసలు ఇదేంటి ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, తను ఎన్ని ఆశలతో గదిలోకి అడుగుపెట్టింది. అతడిని కొరకాలని, గిచ్చాలని, ఆయన కంటే ముందు ప్రతి విషయంలో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని, రైడింగ్ కూడా. ఇదేంటి ఇలా అయిపోయింది జీవితం. అరగంట లోపలే అంతా ముగిసిపోయింది. నిజంగానే అతడికి తనని ముట్టుకోడా? ఏమో, అంత అభిమానంతో వెళ్ళినవాడు ఆ మాట మీదనే నిలబడిపోతాడేమో. అదే నిజమైతే తన జీవితం ఏం కావాలి? ఇంత యవ్వనాన్ని లైఫ్ లాంగ్ ఎలా భరించాలి? అతనిదేముంది, మగాడు ఎక్కడైనా దూరుతాడు. తను అలా చేయలేదు కదా. అయినా మొదట సతాయించిన, ఆ తర్వాత ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇదేమిటి ఇలా అయిపోయింది? ఒకవేళ తను తెలిసి తెలియక ఒక మాట అన్నదే అనుకో, అతడికైనా జ్ఞానం ఉండక్కర్లేదా? తను ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే ఒక్క దెబ్బ వేసైనా సరే దారికి తెచ్చుకోవాలి కదా. ఆ మాట దగ్గరే ఆగిందామె. నిజంగా అతడే గనుక తనని కొట్టి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? ఒక చిన్న మాటకే ఇంత రాద్ధాంతం చేసిన తను అప్పుడు ఎంత రూడ్గా బిహేవ్ చేసి ఉండేది. ఆ మాట అనుకోగానే ఆమెకే గిల్టీగా అనిపించింది. తొలిసారి అనుకుంది జీవితంలో పెద్ద తప్పు చేసింది తను. ఇది నిజం. దాంతో తనలో తనే పశ్చాత్తాపపడుతూ, లేదు, అతడు తిరిగి వచ్చాక మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. భార్యాభర్తల మధ్య ఈగో క్లాష్ దేనికి? ఈ బంధం ఒకనాటితో తెగేది కాదు కదా. అందుకే తనే తగ్గి అతడిని క్షమించమని చెప్పి వేడుకోవాలి. అతడు దిగివచ్చే వరకు బ్రతిమానుకోవాలి. అలా అనుకున్నాక ఆమెకి రిలీఫ్గా అనిపించింది. మళ్ళీ వెంటనే ఏదో ఆలోచన. అవును, ఎలాంటి సందర్భాల్లోనైనా స్త్రీ మాత్రమే రాజీ పడాలి. మగవాడు దిగిరాడు. వస్తే ఈగో ప్రాబ్లం. పురాణాలు, సమాజం, చివరికి దేవుడు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తాడు. ఆడది ఎప్పుడూ ఒంటరిదే కాబట్టి తనే దిగి రావాలి. ఇదేంటి మళ్ళీ ఇలా ఆలోచిస్తుంది తను? క్షణం కిందట పశ్చాత్తాపడి మళ్ళీ ఇలా ఎందుకు ఆలోచించడం? అయినా భార్యాభర్తల మధ్య ఈగో ఏమిటి? ఎవరు తగ్గితే మాత్రం ఏముంది? సంసారం సాఫీగా సాగాలంటే అడ్జస్ట్మెంట్ తప్పనిసరి. అందుకని తనే అడ్జస్ట్ అవుతుంది. తనే దిగివచ్చి అతడిని బతిమాలుకుంటుంది. అనుకుంటుండగా ఆమెకు ఉన్నట్టుండి అతడు కళ్ళు గుర్తుకొచ్చాయి. ఒళ్ళు జలధరించింది. ఎందుకలా మారాయి అతడి కళ్ళు? ఒక మనిషికి అంత కోపం ఎలా వస్తుంది? ముఖ్యంగా అతడి కళ్ళు రక్తంలో ముంచి తీసినట్టుగా మారటం ఏమిటి? ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమా? లేక అతడే ఒక సైకోనా? మరోసారి భయంతో ఆమె ఒళ్ళు జలధరించింది. తలుపు శబ్దం అయ్యేసరికి అటు చూసింది. వాష్రూమ్ తలుపు తెరుచుకుంది. మధుకర్ బయటకొచ్చాడు. ఆమె తోట్రుపడి తల తిప్పుకుంది. అతడేమైనా తన కేసి చూస్తాడేమో అనుకుంది. కానీ అలా జరగలేదు. తనే ఓరకంట చూసింది. అతడిని చూడగానే ముందు రేగిన సైకో అన్న ఆలోచన గాల్లో కలిసిపోయింది. భయమూ చెదిరిపోయింది. అతడి ఒంటిపైన షర్ట్ లేదు. కింద టవల్ చుట్టుకుని ఉన్నాడు. ఎర్రటి శరీరం అతడిది. దబ్బపండులాగా నిగనిగలాడుతుంది. ఒంటి మీద అక్కడక్కడా నిలిచిన నీటి బిందువులు ముత్యాలలాగా మెరుస్తున్నాయి. అతనితో పాటు వచ్చిన సబ్బు పరిమళం
గదంతా వ్యాపించింది. ఇవేవీ కావు ఆమెను నిలువరించింది అతడి అందం. తలస్నానం చేశాడేమో, జుట్టు నుంచి బొట్టుబొట్టుగా అతడి ఒంటి మీద నుండి నీటి బిందువులు విశాలమైన ఛాతీ మీద నుండి కిందికి జారుతూ ఉండటం ఒక ఎత్తైతే, అతడి మెలితిరిగిన కండరాలు ఆమెను సైతం కదిలించడం ఒక ఎత్తు. ఆమె తమకంతో అతడిని చూసింది. ఎలా పలకరించాలో అర్థం కాలేదు. అది సిగ్గుతో కాదు, బిడియంతో కూడా కాదు. ఏదో తెలియని ఒక పల్చటి అడ్డుపొర ఆపుతుంది. అభిమానం, ఎస్, ఈగో. ఆమె తల విదిలించి, ఛ, తను మళ్ళీ మామూలుగానే ఆలోచిస్తుంది. ముందు అనుకున్నట్టుగా అతనితో తనే రాజీ పడాలి అనుకుంటూ పైకి లేచి కూర్చొని, ఏమండీ అంది. తన గొంతు తనకే వినిపించింది తప్ప శబ్దం బయటికి రాలేదు. మళ్ళీ పిలుద్దాం అనుకునేసరికి అతడు ప్రక్క గదిలోకి వెళ్ళాడు. కనీసం తల తిప్పి కూడా చూడలేదు. నిర్లక్ష్యం. మొదట తను తప్పు చేసి, తప్పు కాదు, తొందరపడి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అతడైనా అర్థం చేసుకోవాలిగా. ఏదో చిన్నపిల్ల, తెలిసి తెలియక వాగిందిలే అని సర్దుకోవాలిగా. ఈ నిర్లక్ష్యం ఏమిటి? అయినా నిర్లక్ష్యం బాధించినంతగా మనిషిని ఇంకేదీ హర్ట్ చేయదు. తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ తుడుచుకుంటూ గదిలో ఏం చేస్తున్నాడు అని తొంగి చూసింది. ఏమీ కనిపించలేదు. లోపల బీరువా తీసిన శబ్దం మాత్రం వినిపించింది. బహుశా బట్టలు తీసుకుంటున్నాడేమో అనుకుంది. దాని వెనుకనే పాము ఊసలాగా స్ప్రే నొక్కిన సౌండ్ వచ్చింది. ఆ వెంటనే ఒక మైమరిపించే పరిమళం తలుపు సందుల గుండా గదిలోకి వచ్చింది. నిజంగా అతను చెప్పినట్టు చాలా రేర్ క్వాలిటీ అది. ఒక విధంగా చెప్పాలంటే శరీరంలో నిదురించిన కోర్కెలను సైతం తట్టి లేపుతుంది. బహుశా అందుకేనేమో అంత వాల్యూ దానికి. ఆలోచనలో ఉండగానే అతడు బయటకొచ్చాడు. కింద లుంగీ కట్టుకున్నాడు. అంగవస్త్రంలాగా పైన పల్చటి తువ్వాలు కప్పుకున్నాడు. దాని లోపల నుండి అతడి శరీరం ముందు చెప్పినట్టు ఎర్రగా కనిపిస్తుంది. దానికి తోడు అతడి ఫిజిక్. ఇంతకుముందు తను సరిగా చూడలేదేమో, ఇప్పుడు మాత్రం రెచ్చగొడుతుంది. హృదయం విశాలంగా ఉండి కిందకి వచ్చేసరికి సింహానికి ఉన్నట్టు నడుము సన్నగా ఉంది. చేతులు బలంగా దృఢంగా ఉన్నాయి. బుగ్గలు అందుకు విరుద్ధంగా లేతగా కొరకాలనిపించేలాగానే ఉన్నాయి. అతడు మౌనంగా వచ్చి మంచం ఎక్కాడు. ఆమె అలాగే తల వంచి కూర్చొని ఉంది. అతడు పలకరిస్తాడా లేక తనే స్టెప్ తీసుకోవాలా అనుకుంటుండగా అతడి స్వరం వినిపించింది. రాత్రుళ్ళు వట్టి వంటి మీదే పడుకోవడం అలవాటు నాకు, నీకేం ప్రాబ్లం లేదుగా అన్నాడు. ఆమె ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అతడే అడుగుతున్నాడు. ఆమెకు అర్థం కాలేదు. ఏమిటి అన్నది మళ్ళీ. అదే, ఇలా బేర్ బాడీ మీద పడుకోవటం నాకు అలవాటు, నీకు అభ్యంతరం లేదు కదా అంటున్నాను అన్నాడు మధుకర్. లేదు, పడుకోండి అంది సత్య. అతడు మంచం మీద కూర్చున్నవాడల్లా నెమ్మదిగా వాలి అటు తిరిగి ఒత్తిగిల్లి పడుకున్నాడు. పలకరింపు కాదు కదా, కనీసం చూడలేదు. ఆమెకి చివుక్కుమంది. ముందు అనుకున్నట్టు తనే తగ్గి అతడితో ఎలా మాటలు కలపాలో అర్థం కాలేదు. తను కూడా నెమ్మదిగా పక్క మీదకి వాలి పైకి చూస్తూ పడుకుంది. మ్యూజిక్ ఆగిపోయినట్టుంది. గదంతా నిశ్శబ్దం అలుముకుంది. ఎక్కడో దూరంగా గుడి మైక్లో నుండి నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్న సంకీర్తన పేతటిగ్గా వినపడుతుంది. గాలికి నెమలీకలు కదిలినట్టు
ఏసీ శబ్దం చేస్తూ ఆడుతుంది. ముందు చెప్పినట్టు సెంటు, మల్లెల పరిమళం మత్తుగా గదంతా వ్యాపించి ఉంది. కారణం తెలియదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా అతని వైపుకు తిరిగింది. ఇద్దరి మధ్య ఒక తెరలాంటి అభిమానం. దాన్ని దాటాలనుకుంది తనే కాబట్టి ముందుగా మళ్ళీ తనే పలకరించింది. ఏమండి, మిమ్మల్నే ఒక మాట అంది. అతడికి వినపడిందేమో జవాబుగా అన్నాడు. ఒక విషయం అడగనా అంది శ్రీసత్య. అడుగు పొడిగా అన్నాడు. మీరిందాక చెప్పినట్టు నాతో ఇక జీవితాంతం కలవరా అని అడిగింది శ్రీసత్య. కలవటం అంటే అన్నాడు మధుకర్. అదే అంది సత్య. అదే ఏది అన్నాడు మధుకర్. భార్యాభర్తలుగా చేసేది అంది శ్రీసత్య. భార్యాభర్తలు చాలా చేస్తారు కానీ అదేమిటో క్లియర్గా చెప్పు అన్నాడు మధుకర్. అదేనండి సెక్స్ కాస్త కోపంగా అన్నది. అయ్యో, మీకేంటి, విల్ పవర్ ఎక్కువ కదా తమరికి. ఎంతకాలమైనా అది లేకుండా ఉండగలరు కదా. ఇక నాతో పనేంటి సర్కాస్టింగ్గా అన్నాడు. నేను అలా అనలేదు అంది శ్రీసత్య. ఇంకెలా అన్నారో అన్నాడు మధుకర్. స్త్రీలని ఆట వస్తువులుగా చూస్తున్నారని అంటుంది శ్రీసత్య. నేను ఆ ఉద్దేశంతో అనకపోయినా కూడా నీకు సారీ చెప్పాగా అన్నాడు మధుకర్. చెప్పారు కానీ అంది సత్య. కానీ అని అడిగాడు మధుకర్. ఈగో అడ్డొచ్చింది, త్వరగా రికవరీ కాలేకపోయాను అంది శ్రీసత్య. అదే ఈగో మాకు కూడా ఉంటుంది, అర్థం చేసుకోండి అన్నాడు మధుకర్. అప్పుడు కాలేదు, ఇప్పుడు అయింది అంది శ్రీసత్య. మంచిదే, బుద్ధుడికి బోధి చెట్టు కింద అయితే నీకు మంచం మీద అయ్యింది, సంతోషం వ్యంగ్యంగా అన్నాడు. కాబట్టే క్షమించండి అని అడిగింది శ్రీసత్య. ఇక్కడ క్షమించడానికి ఏముంది, నిన్ను నేనేమీ అనలేదే అన్నాడు మధుకర్. అనలేదు కానీ క్షమించానని మాటగా చెప్పండి అంది శ్రీసత్య. క్షమించాను చాలా అన్నాడు మధుకర్. చాలదు, ఇటు తిరిగి నన్ను ముట్టుకోండి అని అడిగింది శ్రీసత్య. క్షమిస్తే చాలన్నావుగా, మళ్ళీ ముట్టుకోవటం దేనికి అన్నాడు మధుకర్. అదంతే, ముట్టుకుంటేనే మన్నించినట్టు అని అంది శ్రీసత్య. అతడు చప్పున అటు తిరిగి ఆమె భుజం మీద టచ్ చేసి ముట్టుకున్నాను చాలా అన్నాడు. నా చిన్నప్పుడు వినేదాన్ని అంటరానితనం గురించి, అలా ఉంది మీరు ముట్టుకోవటం. పెదవి విరిచింది. ఇంకెలాగో నువ్వే చెప్పు అన్నాడు మధుకర్. నా పెదవుల మీద ముద్దు పెట్టండి అంది శ్రీసత్య. అతడు తల మాత్రమే తిప్పి, ఎందుకు, బాగా రెచ్చిపోయాక మధ్యలో వదిలేయడానికా? గంట స్నానం చేస్తే కానీ తగ్గలేదు నాకు ఆ టెంప్టేషన్. కానీ నీకు మాత్రం ఏం కాలేదు, ఇప్పటికీ మామూలుగానే ఉన్నావు. కనీసం స్నానం చేసే యోచన కూడా చేయలేదు కోపంగా చెప్పాడు. ఆమె చొప్పున, లేదు లేదు, నాకు కూడా ఇబ్బందిగానే ఉంది, లోపల కుతకుతా ఉడికిపోతుంది శరీరం. మిమ్మల్ని ఇలా చూశాక అది మరింత ఎక్కువైంది. కాకపోతే ఓర్చుకుంటున్నానంతే దీనంగా అంది. అదే కంటిన్యూ చేయి, అలవాటైపోతుంది అన్నాడు మధుకర్. నేను సరే, ఫ్యూచర్లో మీకైనా ఇబ్బందేగా అన్నది శ్రీసత్య. నేను కూడా అలవాటు చేసుకుంటానులే చల్లనీటి స్నానం. స్వయంత్రును ఏం చేస్తాం, తప్పదుగా అన్నాడు మధుకర్. అంతేనా, లేక ఇంకెవరైనా అమ్మాయి ఉందా మీకు అంది శ్రీసత్య. అతడు చివ్వున పైకి లేచి ఆమె చెంప పగిలేలాగా కొట్టాడు.
కోపంతో కళ్ళు ఎర్రగా చేసి, అంతే, మీకు మాత్రమే విల్ పవర్ ఉంటుంది, మాకుండదు. మీరు మాత్రమే పతివ్రతలు, మేము వ్యభిచారులం. మమ్మల్ని మీరేదైనా అనొచ్చు, మేం మాత్రం చిన్న మాట కూడా అనకూడదు. అంటే ఇదిగో ఇలా దెప్పి పొడుస్తారు అన్నాడు. వీరిరువురు మధ్య జరిగే ఈ సంఘర్షణ ఎప్పుడు వీడుతుంది, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుస్తారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ని చూడండి. ఈ వీడియోని వెంటనే లైక్ చేసి ప్లీజ్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టోరీ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.